నమ్ముతున్నాం కాబట్టి నిజమైన దేవుడు నమ్ముతున్నాం కదా అని దేవుడు మన పాపాలను క్షమించేస్తాను అనుకోకండి. ఇవి కూడా పాపాలే కదా, మరి లోకాన్ని నాశనం చేస్తున్నాం కదా. మరి రెవల్యూషన్ చాప్టర్లో ఇంకో మాట ఉంది, భూమిని నాశనం చేయవాడు నేను నాశనం చేస్తాను అనేసి. మనం అందరూ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా మనమే నాశనం చేస్తున్నాం, మనం వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం వల్ల. సో ఈ రెవల్యూషన్ చాప్టర్ అది అలా పెడితే మనందరం ఏకత్వంతో ఉండాలండి. అది ఒకటి మిస్ అవుతుంది. నేను చూసిన 2 Corinthians 5:17 ఇందులో ఏముందంటే మనందరం కూడా నూతన సృష్టి, ఎవరిలో? క్రీస్తులో నూతన సృష్టిగా ఉన్నవారమే ఉన్నాం. కాబట్టి మనం ఎలా బతకాలి అని అంటే ఆయన ఏమన్నాడంటే సింపుల్గా బతకాలి, గార్డెన్స్ వేసుకోవాలి. అంటే మనం అంటే ఆయన అన్న మాటలు కదా, నేను అన్న మాటల గురించి చూడండి ఒకసారి. గార్డెన్స్ వేసుకోవాలి అంటే ఎక్కడికక్కడ ఫ్రూట్స్కి సంబంధించినవి, వెజిటేబుల్స్కి సంబంధించినవి మనం పండించాలి, 10 మందికి పెట్టేలా మనం ఉండాలి. మనం కూడా లోకంతో కలిసిపోయి టెంపుల్స్ కట్టుకొని, లేదంటే అదే చర్చెస్ కట్టుకొని, సొంతంగా ఇల్లులు కట్టుకొని, స్వార్థపూరితమైన ఈ ధనం కోసం మనం కూడా ప్రాకులాడితే, అంటే జాబుల కోసం, ఇవన్నీ కూడా లోకపరమైనయే కదా, మనం కూడా వాటితో కలిసిపోతున్నాం కదా. మరి ఇంక ఎలాగైతే బబులోని వ్యవస్థ ఎప్పుడు కోలుతుంది? ఈ బబులోని వ్యవస్థ అనేది లోక వ్యవస్థ అని దేవుడు చెప్పాడు, డైరెక్ట్గా చెప్పాడు. లోకము నన్ను ఎరగలేదు కాబట్టి లోకం చెడ్డదని ఆయన తీర్పు తీర్చేస్తున్నాడు. యేసుప్రభువే డైరెక్ట్ చెప్పాడు, లోకం చెడ్డది అనేసి ఆయన సాక్ష్యం ఇస్తున్నాను అనేసి మీకు ఒక వరుసలో మీకు చూపిస్తాను, అది కూడా చెప్తాను. లోకం చెడ్డదని ఆయన డైరెక్ట్ చెప్పేసినప్పుడు మనం ఏం చేయాలి? అందులో కలిసిపోతున్నాము. వ్యాపారాల్లో మనం వెళ్ళకూడదు, లేదంటే లోకపరమైన ఎడ్యుకేషన్ కానీ ఈ అంటే ఇవన్నీ కూడా లోకపరమైనవే. నువ్వు ఏ ఇండస్ట్రీ తీసుకో, ఆ ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఫాల్ట్స్ ఉంటున్నాయి, అది ఖచ్చితంగా ఎదుటి మనిషికి లాసే. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, నన్ను అడిగితే ప్రతి దాంట్లో ఈక్వాలిటీ చూపించాలి. మరి చర్చ్ సిస్టంలో మరి పేదవాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? మనం పేదవాళ్ళకి తినేటాలి కదా, ఎంతసేపు మన చర్చిలో మెంబర్సేనా? మరి అది కరెక్ట్ కదా. యూనిటీ ఎక్కడ ఉంది? ఒక చర్చ్ అంటే ఒక చర్చికి పడట్లేదు, అది యూనిటీ ఎక్కడ ఉంది? అంటే యేసుప్రభు వచ్చే వరకు ఇంక ఎలాగే బతుకుదామా? అంటే ఆయన బబులోని వ్యవస్థను కూల్చుద్దామని అనుకుంటున్నారు, అది కూల్చరు. ఇంకా మన వల్ల అవదైతే అంటే ఇంక మనం మారం అని డైరెక్ట్గా మనమే ఓపెన్ స్టేట్మెంట్ మనం ఇచ్చుకున్నట్టు. బబులోని వ్యవస్థ ఎందుకు కూలుతుంది అని అంటే యేసుప్రభు చెప్పినప్పుడు అందరూ నా పిల్లలు అవుతే, నా పిల్లలు ఏం చేస్తారు అని అంటే Romans 8:19 చెప్పబడినట్టు సృష్టిని కూడా మళ్ళీ కేర్ చేస్తారు. కేర్ చేసినప్పుడు సృష్టి మీదే సొంతంగా ఆధారపడతారు. అంటే వాళ్ళే పండించుకుని తింటారు, వాళ్ళే సొంతంగా పండించుకుంటారు. అందరూ ఒకరికొకరు ఐక్యత కలిసిపోతారు, అన్నదమ్ములు అయిపోతారు. అందరూ కలిసిపోయి పనులు చేసుకుంటారు, బుద్ధిగా నేచర్ మీద పనులు చేసుకుంటారు. సంపాదించిన సంపాదన కాదు, అమౌంట్ కాదు, డబ్బు కాదు, సహాయం. ప్రతి విషయంలో కూరగాయలు పండించుకోవడంలో, ఫ్రూట్స్ పండించుకోవడంలో, ఏది చేసినా దేవుడికి మహిమ కలిగేలాగా వీళ్ళు చేస్తారు. కాబట్టి వీళ్ళు ఇంకా మోడర్న్ టెక్నాలజీ మీద ఎక్కువ శాతం ఆధారపడరు.